everyone, welcome to Raji Homestyle. Today Raji Homestyle లో సపోటా పండు తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. సపోటా పండులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. సపోటా పండు తినటానికి తీయగా రుచిగా ఉంటుంది. సపోటా పండులో అనేక పోషకాలతో పాటు పొటాషియం, కాల్షియం, టన్నీస్, కాపర్, ఐరన్, విటమిన్ ఏ, ఈ, మినరల్స్, విటమిన్స్తో పాటు జీర్ణశక్తిని పెంచే ఎంజైమ్స్లు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చర్మ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. సపోటా పండులో విటమిన్ ఈ సమృద్ధిగా ఉంది కాబట్టి చర్మ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చర్మానికి ఒక మాయిశ్చరైజర్ లాగా కూడా ఇవి పనిచేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన చర్మాన్ని ముడతలు మరియు తడిబారే సమస్యల నుంచి తగ్గిస్తాయి. మన చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడానికి సపోటా పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. రక్తహీనతతో బాధపడేవారు సపోటాలు తినటం వలన రక్తం వృద్ధి అవుతుంది. శరీరం ఏమాత్రం నీరసం అనిపించినా 2 లేదా 3 సపోటాలు తినగానే కాస్త శక్తిని పుంజుకుంటారు. సపోటాలు యాంటీవైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి శరీరాన్ని వైరల్ మరియు ఫ్రీ రాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా జరిగేలాగా చూస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు శరీరాన్ని కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కూడా కాపాడతాయి. నిద్రలేమితో ఆందోళనతో బాధపడే వారికి సపోటా చాలా చక్కగా పనిచేస్తుంది. మెయిన్గా ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. మూత్రపిండాలలో రాళ్ళు ఉన్నవారికి రాళ్లను కరిగించటానికి సపోటా పండు సహకరిస్తుంది. సపోటా నుంచి వచ్చే పాలకు మీ శరీరంపై ఏర్పడే పులిపిర్లను తగ్గించే శక్తి ఉంది. బాలింతలు ఈ పండును పలహారంగా తీసుకుంటే పిల్లలకు పాలు పుష్కలంగా వృద్ధి చెందుతాయి. తక్కువ బరువు ఉన్నవారు సపోటాను అవసరమైన మోతాదులో తీసుకుంటే బరువు ఈజీగా పెరుగుతారు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. అందువలన ఇవి పేగులలో ఏర్పడే సమస్యలను నివారిస్తాయి. కడుపులో ఏర్పడే పుండ్లు మరియు అల్సర్లను కూడా ఇవి నివారిస్తాయి. సపోటా అధిక శక్తిని ఇచ్చే గ్లూకోజ్లను కలిగి ఉండటం వలన శరీరానికి ఇవి తక్షణ శక్తిని వెంటనే అందిస్తాయి. సపోటా విత్తనాల జ్యూసు జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. సపోటా గింజల నుంచి తీసిన ఆయిల్ జుట్టుకు ఒక కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. నిర్జీవంగా మారిన కేశాలను పునరుద్ధరిస్తుంది. జుట్టు చిట్లటం మరియు రాలిపోయే సమస్యలను ఇది తగ్గిస్తుంది. వెంట్రుకలను కుదుళ్ల నుంచి బలోపేతం చేసి ఆరోగ్యవంతమైన జుట్టు తిరిగి పెరిగేలాగా చేస్తుంది. దీనివలన జుట్టు మృదువుగా తయారవుతుంది. సపోటా విత్తనాల పేస్ట్ దోమ కుట్టిన ప్రదేశంలో పట్టిస్తే మంట తగ్గుతుంది. సపోటా పండును షుగర్ వ్యాధిగ్రస్తులు తక్కువగా తీసుకోవటం చాలా మంచిది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సపోటా పండు తినటం వలన మలబద్ధకం అనేది తగ్గిపోతుంది. ఇందులో కాల్షియం, పొటాషియం అధికంగా ఉండటం వలన ఎముకల దృఢత్వానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. ఎముకలు పెలుసుబారే సమస్యలను నివారిస్తాయి. ఎముకలు గట్టితనానికి సపోటా ఎంతగానో దోహదపడతాయి. శరీరంలో దురద, పుండ్ల వంటి సమస్యలు ఉన్నవారు సపోటాలు తినటం వలన ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఇవి అతి విరేచన సమస్యను కూడా తగ్గిస్తాయి. సపోటాలో గ్లూకోజ్ అధికంగా ఉండటం వలన పొట్టలోని ఆహారం తిన్న వెంటనే అతి సులువుగా జీర్ణమయ్యేలాగా చేస్తాయి. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇవి ఒత్తిడిని తగ్గించేస్తాయి. సపోటా చెట్టును మన పెరడులో పెంచుకోవచ్చు. సపోటా త్వరగా శక్తినిచ్చే పండు. తెలుసుకున్నారు కదా సపోటా పండ్లు తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో. మరి మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా సపోటా ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునేలాగా చేయండి.